మరియు జ్ఞాపకం చేసుకోండి, మేము దేవదూతలతో మీరందరూ ఆదం ముందు సాష్టాంగం సజ్దా చేయండి అని ఆదేశించినప్పుడు ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం సజ్దా చేశారు. అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్య తిరస్కారులలోని వాడయ్యాడు. మరియు మేము ఆదంతో అన్నాము, ఓ ఆదం, నీవు మరియు నీ భార్య ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు. ఆ పిదప శైతాన్ వారిద్దరినీ దాని స్వర్గం నుండి తప్పించి వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికి తీశాడు. మరియు మేము అల్లాహ్ అన్నాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి, మీరు ఒకరికొకరు విరోధులవుతారు. ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంటుంది.